మా ఇంటికి ఫోన్ చేస్తాను. ఎక్స్క్యూజ్ మీ అంటూ సోఫాలోంచి లేచి పంకజం డైల్ తిప్పింది. అవతల కంఠం బహుశా భర్తది కాబోలు. ఇంకో గంట ఆగి వస్తాను. చాలా ఇంట్రెస్టింగ్ డిస్కషన్లో ఉన్నాను. డాడీ దగ్గర కూర్చుని ఆయనకి కంపెనీ ఇవ్వండి అంటూ ఫోన్ పెట్టేసింది. కొంప తీసి ఈ విషయాలన్నీ భర్తకి చెప్పేస్తుందా? సాయి ప్రసాద్కి దుడుకుగా ఉంది. మనసులోని సందేహాన్ని అణుచుకోలేక, ఈ విషయం మీ వారికి చెబుతారా అడిగాడు కాస్త కంగారుగానే. పంకజం నవ్వింది. చెబుతాను అనలేదు, చెప్పను అనలేదు. ఇంటికి ఈ పరిశోధన మీదా డాక్టర్ గారిదా? ఇందులో మీ పాత్ర ఏమిటి అడిగింది సాయి ప్రసాద్ని. మాధవి గారు ఆ నర్సుని పోలీసులకి అప్పగిస్తామని మీ మదర్ బాడీ ఇంట్లో ఉండగానే మమ్మల్ని బెదిరించారు. ఆ రోజు మమ్మల్ని మేడ మీదకి పిలిచి మీరు అక్కడే ఉన్నారు, బహుశా మర్చిపోయారేమో. జ్ఞాపకం లేదు. ఆనాడు చాలామంది తెలిసినవి తెలియనివి ముఖాలు చాలా చూశాను. మీకు అప్పటికే చంద్రహారం సంగతి తెలుసా? తెలుసు. నర్స్ బాడీ వెళ్ళిపోగానే ఆ హారం డాక్టర్కి ఇచ్చింది. దొంగతనం చేసే మనిషి అయితే ఆయన చేతికి తీసి ఇవ్వదుగా. అసలు ఆ హారం నర్సుకి ఇవ్వలేదట. ఆ పిల్లవాడిని గుర్తించి దగ్గరకు పిలిచి ముఖం ముద్దు పెట్టుకుని మెళ్ళో వేగిపోయి వాడి చేతులతోనే వాడిని వేసుకోమని సౌజ్ఞ చేశారట. ఇదంతా నిజమా అని. అది నిజమో అబద్ధమో తెలుసుకోవటానికే నేను మీ వ్యక్తిగత జీవితం గురించి ఇన్ని విషయాలు తెలుసుకోవలసి వచ్చింది. నో, ఐ ఫీల్ ఏ షేమ్. చాలా సిగ్గుగా ఉంది. ఎందుకు? మొదట్లో మీ అమ్మగారి గురించి అనుమానించాను. చచ్చా అంది పంకజం విసురుగా. అది తప్పు అని రెండో రోజుకే తేలిపోయింది. ఆ తర్వాత మీరు కావాలని ఈ బాధ్యత నుంచి పారిపోయారనుకున్నాను. ఇప్పుడు అవసరమైతే ఆ బాధ్యత మోయగల ధైర్యం, నైతిక శక్తి మీకున్నాయి. కానీ ఆ బరువుని నేను మొయ్యదలుచుకోలేదు అంది పంకజం ఖచ్చితంగా. సాయి ప్రసాద్ ఉలిక్కిపడ్డాడు. ఒక రకంగా ఆనందరావు ఇంత స్పష్టంగా చెప్పేశాడు తనకి బాధ్యత అక్కరలేదని. ఈ పంకజం ఇంకా గట్టిగా చెబుతుంది. ఆనందరావుకి కాళ్ళు లేవు, భార్యకి ఈ విషయాలు తెలియవు. ఈ పంకజానికి అటువంటి పరిస్థితి కాదు. భర్తకి చెప్పి ఆ బాధ్యత స్వీకరించగల శక్తి ఉంది. రాబీని పంపేందుకు ఎస్తేరమ్మ తయారుగా ఉందని కాదు. అసలు ఈవిడ ఇంత దృఢంగా ఎందుకు చెబుతున్నది? ఇంత దూరం వచ్చాక ఎందుకు అని నేను అడగవచ్చుననుకుంటా. తగిన కారణం ఉండకపోతే మీరు అలా అనరు అన్నాడు సాయి ప్రసాద్. 20 ఏళ్ల క్రితం ఈ అనుభవం నుంచి బయటపడిన కొత్తలో మా అమ్మకి మాట ఇచ్చాను. 5 ఏళ్ల పాటు ఈ జరిగిన విషయాల గురించి తలుచుకోను, అతనిని చూడను అని మాట ఇచ్చాను. ఆ తర్వాత కాలేజీలో చేరే ముందు మా అమ్మ ఈ ప్రస్తావన జన్మలో తేయకూడదని, మా దారులు వేరు అయిపోయాయని చెప్పింది. అమ్మ లేకపోయినా నేను ఆవిడ మాటను మీరను, ఆ ఇచ్చిన మాటను వెనక్కి తీసుకోలేను అంది నిబ్బరంగా పంకజం. సాయి ప్రసాద్కి ఈమెను చూస్తే కొత్త రకమైన గౌరవం కలుగుతూ ఉంది. ఒక మనిషి బాధ్యత తీసుకునే శక్తి కలిగి కూడా మాటపైన నిలబడుతున్నది. కానీ రాబీ పట్ల ఈమెకి బాధ్యత లేదా? ఈ లోకంలోకి తీసుకొచ్చిన ఆ నిర్భాగ్యుని పట్ల ఈమె హృదయంలో కొద్దిపాటి స్పందన కూడా లేదా? తేరిపారా చూస్తున్నాడు ఆమె వంక. లోకంలో ఎందరో అనాథలున్నారు. మీరు చెప్పారు కాబట్టి ఉన్నాడు అనుకుంటున్నాను. 20 ఏళ్లుగా లేని స్పందన, నేను కళ్ళతో కూడా చూడని ఒక ప్రాణి గురించి ఈ క్షణంలో ఎలా వస్తుంది? రాదు. నేను ఆ పిల్లవాడిని చూడాలని అనుకోవటం లేదు, చూడాలన్న కుతూహలము లేదు అంది పంకజం. విచిత్రం అన్నాడు సాయి ప్రసాద్. ఎక్కడో 20 ఏళ్లు పెరిగిన ఆ ప్రాణిని కొత్త వాతావరణంలో, కొత్త పరిసరాల్లో తీసుకొచ్చి పెట్టి అందరికీ సమస్యలు కలిగించడం తెలివి తక్కువ. అందుకని ప్రశ్నించాడు ప్రసాద్. ఆ చంద్రహారం నా చేతికి ఇవ్వండి అంది సూటిగా. సాయి ప్రసాద్కి అమ్మయ్య అనిపించింది. డాక్టర్ మూర్తి పక్కన ఉంటే ఎగిరి గంతేసి ఉండేవాడు. త్రాచుపాము లాంటి ఆ నగని ఇచ్చేసి చేతులు దులుపుకుని ఉండేవాడు. కానీ ఆ చంద్రహారం ఈమె చేతికి ఇచ్చేస్తే ఏం జరుగుతుంది? ఎలిజబెత్ మీద దొంగతనం పడదు, బాగానే ఉంది. మరి సుందరమ్మ గారి ఆఖరి కోరికని మన్నించటం మాటో? ప్రసాద్ తనలో తను మదన పడుతున్నాడు. అతను నిశ్శబ్దంగా ఉండిపోవటం గమనించినట్లు పంకజం చిన్నగా నవ్వింది. మీకు సంశయంగా ఉందా? అదేం లేదు. చంద్రహారం మీ అమ్మగారిది అంటే మీది, అది డాక్టర్ గారు లాకప్లో ఉంది అన్నాడు ప్రసాద్. అయితే ఆయనకి ఫోన్ చేసి తీసుకురమ్మనండి అంది పంకజం విషయం తేల్చేస్తున్నట్లు. సాయి ప్రసాద్కి మరో మార్గం కనిపించలేదు.
డాక్టర్కి చంద్రహారం తెమ్మని ఫోన్ చేసి అసంతృప్తిగా కూర్చుండిపోయాడు. అతనికి ఏదో అసహనంగా అసంతృప్తిగా ఉంది. ఈ చంద్రహారం ఈమె తీసుకెళ్ళిపోయి ఇంట్లో అప్పగిస్తుంది. కానీ కాలు ఈడ్చుకుంటూ అక్క వెనుక తలదాచుకున్న అమాయకుడు ఆ రాబీ ముఖం పదే పదే జ్ఞాపకం వస్తున్నది. తను కొండను తవ్వి ఎలకని పెట్టాడు. ఆ చంద్రహారం సుందరమ్మ గారు కావాలని ఇచ్చింది అన్నది నిరూపించటానికి కారు తీసుకుని 5 రోజులు తిరిగాడు. అడ్డమైన మరియమ్మలతో మాట్లాడాడు. చివరికి రాబీ మీ కొడుకు అని గౌరవనీయురాలైన చదువుకున్న ఒక స్త్రీతో చెబితే ఆవిడ పెద్ద పెద్ద ఆదర్శాలు వర్ణించి చివరికి ఆ గొలుసు నాకిచ్చేయండి అని అడుగుతుంది. ఏం మనుషులు! సాంబశివరావుకి మరియమ్మకి ఈ పంకజానికి అంతస్తుల్లో తేడా కానీ నైజం అంతా ఒకటేనా? అయి ఉండదే. మీరు ఇంకా ఉంటారా? అడిగాడు సాయిప్రసాద్ ఏదో ఒకటి మాట్లాడాలని. అతని మనసంతా చేదుగా ఉంది. వీళ్ళందరి మధ్య నుంచి వెళ్ళిపోవాలి. హాయిగా 2 గ్లాసుల బీరు తాగాలి. అప్పటికి గాని మనసుకు శాంతి దొరకదు. ఈ డాక్టర్ వస్తే బాగుడును. చంద్రహారం అప్పచెప్పేసి ఎవరి కర్మ వాళ్ళదని వెళ్ళిపోవచ్చు. ప్రశ్న అడిగి ఆలోచనలో పడ్డారేమిటి? అడిగింది పంకజం. అతను జవాబు చెప్పలేదు. మా నాన్నని మాతో తీసుకెళ్ళిపోతాం. మేము వెళ్ళిపోయాక ఆయన పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోగలను. ఏం మీ పెద్దన్నయ్య వదిన మాధవి గారు చాలామంది ఉన్నారుగా. మా పెద్దన్నయ్య వదిన పర్వాలేదు, కానీ వాళ్ళని కూడా మా చిన్న వదిన వదలదు. అదేమిటి? చాలా ఫార్స్ చేస్తుందిలేండి, మీరే చూస్తారుగా. అడగటం మర్చిపోయాను. ఇంటికి ఎలిజబెత్ ఎక్కడుంది? ఈ ఊళ్ళోంచి పారిపోయిందని విన్నాను. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పి ఉంటారు? మీరు ఊహించుకోలేదా? అడిగింది పంకజం. మాధవి గారై ఉంటారు. అయితే ఆవిడ పొరబడ్డారు. ఎలిజబెత్ పారిపోలేదు. మేమే దాచేశాము. కావాలని ఈ ఊరు నుంచి తల్లిని తమ్ముడిని తీసుకుని ఎలిజబెత్ని మాకు తెలిసిన చోటికి ఇక్కడి నుంచి దూరానికి పంపాము అన్నాడతను కాస్త తీక్షణంగా. ఎందుకు పంపి ఉంటారోనని యోచిస్తున్నాను. చెబుతా వినండి. మీ వదిన గారు అరెస్టు వారెంట్ తెస్తే ఎలిజబెత్ తమ్ముడికి గొలుసు ఇచ్చారని చెప్పక తప్పదు. అప్పుడు ఆ పిల్ల వాడు ఎవరు అన్న ప్రశ్న వస్తుంది. అందుకని నేను అదే అనుకున్నాను. మీకు థ్యాంక్స్ చెప్పి అవమానపరచలేను. ఇంత సెన్సిటివ్గా సీక్రెట్గా ఒక విషయాన్ని మీరు ఉంచారు అంటే అది మీలోని ఉన్నత సంస్కారం. నేనెవరూ తెలియదు, నా ముక్కు మొహం తెలియదు. అయినా మీరిద్దరూ మీకోసమనే కాదు, మీ కుటుంబం పేరుని బట్టి మీ అమ్మగారి మీద గౌరవం. ఆ విషయం నాకు సంతోషాన్నిస్తుంది. మా నాన్న ఆయన తరానికి నా తరానికి మధ్య 3 దశలు తేడా ఉంది. ఈరోజు నేను మా మాధవి గురించి ఆలోచించటం లేదు. ఆవిడ యాగి చేస్తున్నదని కూడా నాకు లెక్కలేదు. మా వారి గురించి బెంగలేదు. కానీ మా నాన్నకి ఈ విషయాలు తెలిస్తే తట్టుకోలేరు. ఆయన కళ్ళల్లోని నమ్మకాన్ని నేను చెల్లాచెదురు చెయ్యలేను. అందుకోసం ముఖ్యంగా మీకు కృతజ్ఞత చెప్పుకుంటున్నాను అంది పంకజం. ఆమె కంఠంలో ఉద్రేకం నిజాయితీ ఉట్టిపడుతున్నాయి. ఇలా మాట్లాడే ఈమె ఆ చంద్రహారం ఎందుకు అడుగుతుంది? ఏం చేస్తుంది? మీరు డాక్టర్ గారు చాలా నిశితంగా ఆలోచించారు. అంత సెన్సిటివ్గా ఆలోచించే వ్యక్తులు చాలా అరుదు. అందున ఇందులో మీకు ఎటువంటి లాభమూ లేదు. పోనీ నాతో కానీ అమ్మతో కానీ పరిచయమూ లేడు. ఒక అపరిచితురాలి కోసం ఇంత గుమ్మనగా ఉంచారు అంటే నాకు ఏం చెప్పాలో ఎలా చెప్పాలో మాటలు రావటం లేదు. ఆగిపోయింది. సత్యాన్వేషణ కోసం, నిజం తెలుసుకోవటం కోసం ఈ పరిశోధన ఆరంభించాం. ఇందులో మీకు సంబంధం ఉంటుందని మేము మొదట్లో ఊహించలేకపోయాం. నేను కాకపోతే మా అమ్మ. ఆవిడ పేరు బయట పడకూడదన్న తాపత్రయం మీకు ఉందిగా అడిగింది పంకజం. అది కొంతవరకు నిజమే అన్నాడు సాయిప్రసాద్. పంకజం తామిద్దరిని అభినందించడం అతనికి కొంత ఘనంగానే ఉంది. కానీ ఆమె ముఖప్రీతి కోసం అంటున్నదా? హృదయం శూన్యమైన మనిషా ఈవిడ? ఒక్కొక్కప్పుడు సత్యం అన్నది చాలా మందిని బాధిస్తుంది అనుకోండి. అప్పుడేం చేస్తారు? సత్యం చెప్పాలి, సత్యం జయించాలి అంటూ సత్యహరిశ్చంద్రుడిలాగా కేకవేస్తూ కూర్చుంటారా? అడిగింది పంకజం. మాటలకు చేతలకు సమన్వయం లేనప్పుడు సత్యం సత్యం అని గింజుకుని లాభం ఏమిటి? సత్యపథాన్ని అమలుపరచలేనని మీరెందుకు సందేహిస్తున్నారు? మా అమ్మ ఆఖరి కోరికని నేను కార్యరూపంలో పెట్టలేనని మీకు అనుమానం కదూ? నెత్తిమీద కొట్టినట్లు అడిగింది. ప్రసాద్ తడబడ్డాడు. తన మనసులోని భావ సంచలనాన్ని ఈమె పుస్తకంలాగా చదివేస్తున్నది.
తన ఉద్దేశాన్ని సందేహిస్తున్నానని పసిగట్టింది. అతను జవాబుకి తడుముకుంటున్నాడు. ముక్కు మొహం తెలియని అపరిచితులు మీరు డాక్టర్ గారు. మీ కుటుంబం గురించి ఇంత ఆలోచించారు. మా ప్రతిష్ట గురించి ఇంత అక్కర చూపారు. కానీ అదే మా చిన్న వదిన తన ప్రవర్తన వల్ల ఎంతమంది బాధపడతారు, ఎందరి మనసులని గాయపరుస్తారు అన్నది ఒక్క క్షణం పాటు ఆలోచించి చూడలేదు. అక్కడికి నేను అన్నాను, నీకెందుకు అది, నీ చంద్రహారం కాదు కదా అని. అయినా వినలేదు. పెద్ద ఘనకార్యం చేస్తున్నానని ఒక అమాయకురాలి మీద కత్తి కట్టింది. దేనికి? ఆ నర్సు మా అమ్మకి శ్రద్ధగా సేవ చేసిందని, అమ్మ ఆ నర్సుని పొగిడిందని. ఈ 2 కారణాల వల్లే. అంటే శ్రద్ధగా సేవ చేయటం కూడా తప్పు అన్నమాట. కానివ్వండి, మా మాధవికి గుణపాఠం చెప్పే టైం వచ్చింది. ఏం చేస్తారు? భయంగా అడిగాడు సాయిప్రసాద్. మీరే చూదురు గాని మా అమ్మ అనుకున్నది చేసి తీర్తాను. అయితే మీ సత్యాన్వేషణలోని కొంత భాగమే బయటకొస్తుంది. అంటే ఆ పిల్లవాడి పాత్ర, అసలు వాడి ప్రమేయం ఇందులో ఉండకూడదు. ఎలా? అడిగాడు సాయిప్రసాద్. నర్స్ దొంగ కాదు అన్నది నిరూపిస్తాను. ఆ నగ ఎవరికి చెందాలో వారికి అందచేస్తాను. ఎట్లా చేస్తారు? అది మీరు అడగకూడదు. నేను చెప్పను. మళ్ళీ మనం కలుసుకుంటామో లేదో. మరోసారి చెబుతున్నాను, మీరు ఎవరి పేర్లు బయటకు రాకుండా చాలా గుమ్మనగా ఉంచారు. ఆ విషయం నేను జన్మలో మర్చిపోను అంది పంకజం. పోర్టికోలోకి కారు వస్తున్న శబ్దం. డాక్టర్ మూర్తి వస్తున్నాడు కాబోలు. ప్రసాద్ సోఫాలోంచి లేస్తూ అన్నాడు, మీ వదిన గారు 12వ రోజు దాటాక 1 గంట ఊరుకోరట. కానివ్వండి, ఆవిడ చెయ్యదలుచుకున్న గోల చెయ్యనివ్వండి. డాక్టర్ గారికి నోటీసు పంపితే? ఏమని? ఆయన నర్సింగ్ హోంలో దొంగతనం జరిగిందని. పంపనివ్వండి, ఆ నగ నా దగ్గర ఉంటుంది కదా, ఆవిడ సరదా తీరనివ్వండి అంది పంకజం చిరునవ్వుతో. ప్రసాద్కి ఈమె స్వభావం అర్థం కావటం లేదు. ఒక క్షణంలో వేదాంతం చెబుతూ మరో క్షణంలో నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటుంది. ఏమిటి మనిషి? డాక్టర్ మూర్తి లోపలికొచ్చాడు. అతని ముఖంలో పెద్ద బరువు దిగిపోయినట్లు గొప్ప రిలీఫ్. చీకు చింత లేనివాడిలాగా లోపలికొచ్చాడు. సారీ, నర్సింగ్ హోంలో ఆలస్యమైంది అన్నాడు కూర్చుంటూ. మీరు కావాలని వెళ్ళిపోయారు కదండి, మళ్ళీ క్షమార్పణలెందుకు? ప్రసాద్ గారు అన్ని విషయాలు చెప్పారు అంది పంకజం జంకు లేకుండా. ఆమె అలా సహజంగా మాట్లాడుతుంటే డాక్టర్ మూర్తికి కంగారుగా ఉంది. ప్రసాద్ చెప్పిన విషయాలని ఈమె ఏ విధంగా తీసుకుంటారు, ఎలా ప్రవర్తిస్తారు అని సందేహిస్తూ లోపలికొచ్చాడు. ఆమె కళ్ళు స్వచ్ఛంగా తెల్లగా ఉన్నాయి. వాటిలో అతను ఎదురు చూసిన కన్నీటి పొరలు లేవు. చంద్రహారం తెమ్మన్నారు కదూ. అమ్మయ్య, నా నెత్తి మించి పెద్ద బరువు దించుకున్నాను అంటూ జేబులోంచి చంద్రహారం తీసి టేబుల్ మీద పెట్టాడు. అది తాచుపాములా ఉండ చుట్టుకుని దీపం వెలుగులో తళతళమంటున్నది. నునుపుగా ఉన్న లామినేటెడ్ బల్ల మీద పసిమి వర్ణం చెదిరిపోయిన కిరణాల్లాగా ప్రతిఫలిస్తున్నాయి. పంకజం బల్ల మీద ఉన్న చంద్రహాన్ని కన్నార్పకుండా చూస్తున్నది. ఆమె మనసులో ఎటువంటి జ్ఞాపకాలు పరుగులు పెడుతున్నాయో. తల ఎత్తకుండానే అడిగింది, ఎంత ఖరీదు చేస్తుందంటారు అని. ఇద్దరిలో ఎవరిని ఉద్దేశించి ప్రశ్నించిందో. సుమారు 20 కాసులుండొచ్చు. ఈ కాలుపు ధరబట్టి చూస్తే 30,000 దాకా ఉండవచ్చు అన్నాడు ప్రసాద్. అమ్మ అందుకే ఇచ్చి ఉంటుంది అనుకుంది తనలో తను మాట్లాడుకుంటున్నట్లు. మీ వస్తువు మీకు ఇచ్చేశాము. మాధవి గారు మా మీద దాడి చేయకుండా మీరు చూడండి అన్నాడు డాక్టర్ మూర్తి. చెబుతాను, వినకపోతే? అంటే మీ బాధ్యత కాదంటారా అడిగాడు ప్రసాద్ కోపంగా. చూడండి, కొందరు తెగేదాకా ముడిపెడతారు. మాధవి ప్రతి విషయంలో తన ప్రమేయం కావాలనుకుంటుంది. ఈసారి అలాగే జరగనియండి. కానీ మీరు ఇన్వాల్వ్ అవ్వకుండా చూడటం నా పూచి. వెళ్ళొస్తాను. నాకు 2 గుడ్ ఫ్రెండ్స్ దొరికారు. నేను చాలా అదృష్టవంతురాలని. అమ్మ తను వెళ్ళిపోతూ నాకు మీ ఇద్దరిని ఇచ్చింది. చెయ్యెత్తి నమస్కరిస్తున్నాను. నా కృతజ్ఞతని మాటలలోకి మార్చలేను. వెళ్ళిరానా అంటూ చంద్రహారం బ్యాగ్లో వేసుకుని లేచింది పంకజం. ఈ ఇద్దరికి ఉక్కిరిబిక్కిరిగా ఉంది. కళ్ళ ఎదురుగానే పంకజం కారు స్టార్ట్ చేసింది. కారు కదిలింది. కారు గేటు దాటి వెళ్ళిపోయింది. ఇద్దరూ అచేతనంగా మాటలు రానట్లు నిలబడిపోయారు. అమ్మయ్య, నాకిప్పుడు హాయిగా తలంటు పోసుకున్నట్లుంది అన్నాడు డాక్టర్ ప్రభాకరమూర్తి. దానికి సాయిప్రసాద్ నుంచి బదులు రాకపోయేటప్పటికీ మూర్తికేదో సందేహం కలిగినట్లయి. ఏమిటి అలా ఉన్నారు? ఇంతకీ పంకజం గారు ఏమన్నారు? చూశారుగా, చంద్రహారం తీసుకెళ్లారు. అది కాదు, రాబీ విషయం. ఏమీ అనలేదు.
అప్పుడప్పుడు నేను ఈ కాలానికి చెందిన వాడిని కాదు అనిపిస్తూ ఉంటుంది. పంకజం గారి మాటలు వింటుంటే నాకు 100 ఏళ్లు వచ్చినట్లు, శతవృద్ధులైనట్లు అనిపించింది అన్నాడు ప్రసాద్ నెమ్మదిగా. అదేమిటి, మీరు శతవృద్ధులా ఫీల్ అవడమా? విచిత్రంగా ఉందే. నాలాంటి వాళ్ళని అంటే పర్వాలేదు, కానీ మీరు అలా అనుకోవటం న్యాయం కాదు. పంకజం గారిని చూస్తే అలా అనిపించింది. విచిత్రమైన మనిషి. ఇంతకీ రాబీ గురించి? ఒక రకంగా ఆనందరావే నయం అనిపించింది. ఈవిడకు బాధ్యత, జాలి అన్నవి లేవేమో అనిపించింది ఓ క్షణం. మళ్ళీ కొన్ని మాటలు విన్నప్పుడు చాలా లోతైన మనిషి అని కూడా అనిపించేది. తల్లి గురించి ఏమన్నారు? సుందరమ్మ గారి గురించి చాలా ప్రేమ, ఆరాధన ఉన్నాయి. విచిత్రం, ఒక స్త్రీ ఇందిరపైన తన ప్రభావం కలిగి ఉండటం, ఇన్ని జీవితాలని సరిదిద్దటం మామూలు విషయం కాదు. కానీ ఆగిపోయాడు ప్రసాద్. ఏదో చెప్పబోతున్నారు. పంకజం గారి మాటల్లో, ప్రవర్తనలో ఒక అసహజత్వం కనిపిస్తుంది. ఇష్టం ఉండకపోయినా, కాలు జారినా, ఆఖరికి బలవంతాన లోబడినా, గర్భవాసం అనేటప్పటికీ స్త్రీలు తమని మోసగించిన పురుషుడి అసహించుకుంటారు. కానీ పుట్టిన బిడ్డపై ప్రేమ, మమకారం లేకుండా ఉండదు. రాబీ ఉన్నాడు, బ్రతికే ఉన్నాడు అనేటప్పటికీ ఆవిడ హిస్టరికల్గా అవుతారనుకున్నాను. ఆఖరికి మగవాడైన ఆనందరావులో కలిగిన సంచలనం కూడా ఈమెలో కలగలేదు అంటే నాకే ఆశ్చర్యంగా ఉంది అన్నాడు ప్రసాద్. ఆవిడ ఆనందరావు గురించి అడిగారా? లేదు, అసలు గత జీవితం గురించి ఒక్క మాట చెప్పలేదు. ఇది కూడా నాకు విచిత్రంగానే ఉంది. సాధారణంగా స్త్రీలు తొలి పరిచయం అంటే తనని మొదటి స్మృశించిన పురుషుడి కోసం మర్చిపోరు అంటారు. తొలి ప్రేమ అనుభవం, అది ప్రేమ కాదేమో. ప్రేమైనా, ఆకర్షణ అయినా ఆనందరావు గురించి ఒక్క ప్రశ్న అడగలేదు. కనీసం అతను ఎలా ఉన్నాడు, పెళ్లి అయిందా అన్న ప్రశ్న కూడా వెయ్యలేదు. మీరు చెప్పారా కాలిపోయాయని? తన గురించి ఆమె వద్ద ఎత్తవద్దని, అడిగినా చెప్పవద్దని ఆనందరావు మాట తీసుకున్నాడు. అలాంటప్పుడు ఆవిడ అడిగి ప్రయోజనం ఉండేది కాదుగా. నిజమే, అలా అడగకపోవటం వల్ల నాలోని పురుషాహంకారం దెబ్బతిన్నదేమో. ఒకవేళ నేను కూడా మగవాడినన్న అహంతో ఆలోచిస్తున్నానేమో. మీరు మగవారే, మనం మగవాళ్ళం కాక ఆడవాళ్ళమా? నవ్వాడు డాక్టర్ మూర్తి. అదే తమాషా. కానీ పంకజం గారు స్త్రీ దేహంలో ఉండి పురుష స్వభావంతో ఆలోచిస్తున్నారు. చాలా క్లియర్ కట్ ఐడియాస్ ఉన్నాయి. రాబీ గురించి మాట్లాడుతూ ఆ పిల్లవాడిని ట్రాన్స్ప్లాంటేషన్ చెయ్యబోను అన్నాడు. అది ఒకందుకు మంచిదే. పాపం ఆ ఎలిజబెత్ వాళ్ళు వాడి మీద ప్రాణం పెట్టుకున్నారు. వాళ్ళ బతుకుల్లో వాడే కాంతి తీసుకొస్తున్నాడు. నిజమే, కానీ ఆ ఇద్దరి స్త్రీల గురించి ఆలోచించి రాబీని తీసుకెళ్లను అంటే నేను అర్థం చేసుకుని ఉండేవాడిని. అసలు ఆ పిల్లవాడు ఎలా పెరిగాడు, ఎవరి దగ్గర పెరిగాడు అన్న ప్రశ్నలు వెయ్యలేదు. అటువంటి సందేహాలు కూడా వచ్చినట్లు లేదు ఆమెకి అన్నాడు సాయి ప్రసాద్. బహుశా ఆనందరావు గారిలాగా ఆమెకు కూడా తల్లికి మాట ఇచ్చారేమో. ఇచ్చారట. ఇచ్చిన పిల్లవాడు ఎలా ఉంటాడు అని కూడా అడగలేదు. చాలా రిమార్కబుల్ ఉమెన్. అంతటి ఆత్మనిగ్రహం ఉండటం నేను ఎక్కడా చూడలేదు, ముఖ్యంగా స్త్రీలలో. మీరు సోమర్సెట్ మామ్ శిష్యులైతిరి. స్త్రీలు పురుషులు అంటూ విభజించి చూస్తున్నారే మీరు కూడా. నిజమే, అది నా బలహీనత అయి ఉండొచ్చు. పురుషుడి నన్న అహం నా హృదయపు పొరల్లో అడుగున ఉండి ఉండవచ్చు. ఏమైతే ఏం, మన సమస్యకు ఒక ముగింపు కనిపించింది. అయితే నాకేమిటో అసంతృప్తిగా ఉంది. మనం ఎన్నుకున్న దారి సరి అయింది కాదనిపిస్తున్నది. ఎందుకు కాదు? వాళ్ళ సొమ్ము వాళ్ళకి ఇచ్చేస్తాము. తల్లి సొమ్ములు కూతురికి చెందుతాయి. లా ప్రకారం మన సంప్రదాయ రీత్యా ఎట్లా చూసినా సుందరమ్మ గారి ఒంటి మీద సొమ్ములు పంకజానికి. అందులో ఒక్కతే కూతురు కూడాను. మనం చంద్రహారం ఎవరికి చెందాలో వాళ్ళకి ఇచ్చాము అన్నాడు డాక్టర్ మూర్తి. చంద్రహారం ఎవరికి చెందాలో వాళ్ళకి ఇచ్చామా? సరిగ్గా ఆలోచించండి. అది ఎవరికి చెందాలి? సుందరమ్మ గారి ఆఖరి కోరికే. ఎవరికి చెందాలనుకున్నారు? శిశులైన లాయర్గా ప్రశ్నించాడు ప్రసాద్. దానికి జవాబు లేదన్నట్లు నిశ్శబ్దంగా ఉండిపోయాడు ప్రభాకరమూర్తి. అలా ఉండిపోవటం అతనికే ఇబ్బందికరంగా ఉన్నట్లుంది. ఏది ఏమైనా నా నర్సింగ్ హోమ్ మీద దొంగతనం కట్టే ప్రమాదం తప్పింది. మా ప్రొఫెషన్లో ఒక్కసారి చెడ్డ పేరు వచ్చిందా ఇక చచ్చినా పోదు. నేను ఈ చిక్కుల్లోంచి బయటపడ్డాను. మీరే లేకపోతే పిచ్చి పట్టిపోయి ఉండేది అన్నాడు మూర్తి.
సాయి ప్రసాద్కి మానవ స్వభావం గురించి మళ్ళీ విచిత్రమైన సందేహాలు వస్తున్నాయి. ఈ డాక్టర్ మూర్తి ఎంతకీ తన నర్సింగ్ హోమ్, తన ప్రతిష్ట అంటున్నాడు తప్ప నిజం ఏమిటి, ఏది సత్యం? సుందరమ్మ గారి ఆఖరి కోరికే వీటి గురించి ఆలోచించడం. ఈ సమస్యలో వీరందరూ కలిసి ఎలిజబెత్ని బలిపశువుని చేస్తారా? ఎలిజబెత్ గురించి, రావి గురించి వీళ్ళెవరికీ ఆలోచనలు రావా? ఒకవేళ ఈ దొంగతనాన్ని ఎలిజబెత్ మీద మోపితే? అడిగాడు సాయి ప్రసాద్. ఎలా? చంద్రహారం మన దగ్గర లేదుగా. లేదనుకోండి, కానీ సుందరమ్మ గారు కావాలని ఇచ్చిందే అన్నది స్పష్టం కానప్పుడు ఎలిజబెత్ మీద సందేహం ఉండటం సహజం కదా. అప్పుడు నర్సుగా ఆ అమ్మాయి జీవితం ఆలోచించండి. మీరు పెట్టుకుంటారా తిరిగి? ఎందుకు పెట్టుకోను అడిగాడు మూర్తి. కానీ మీ పేషెంట్లు ఆ అమ్మాయిని నమ్ముతారా? మాధవి గారు మిమ్మల్ని ఏమీ అనలేకపోయినా ఎలిజబెత్ గురించి దొంగది అని అనకుండా ఉంటారా అడిగాడు ప్రసాద్. నా బుర్ర కిరుడు తిరుగుతుంది. అంటే చంద్రహారం పంకజం గారికి ఇచ్చి ఉండకూడదంటారా అడిగాడు ఇబ్బందిగా మూర్తి. అది ఎవరికి చెందాలో వారికి చెందితే మనం చేసింది రైట్. మరి పంకజం గారు ఏం చేస్తారు, ఎలా చేస్తారు అన్నదానిపై మన సత్యాన్వేషణ ఆధారపడి ఉంటుంది. అంతదాకా మనకి సస్పెన్స్ తప్పదు అన్నాడు ప్రసాద్. 10 నిమిషాల క్రితం అమ్మయ్య అనుకున్నాను. మళ్ళీ మీరంటుంటే సందేహంగా ఉంది. బంగారం మహా చెడ్డది. అది చేతిలో ఉంటే మనుషులు ఎలా మారిపోతారో చెప్పడం కష్టం. ఇంతకీ పంకజం గారు ఆ చంద్రహారం ఏం చేస్తారంట? అదే నేను ఊహించలేకుండా ఉన్నాను. చంద్రహారం ఎవరికి చెందాలో వాళ్ళకి వెళ్ళాలి. అదే కాదు, ఎలిజబెత్ నిర్దోషి అని నిరూపణ కావాలి. చూడాలి, నాకు కుతూహలంగానే ఉంది. ఈ 3 జరగకపోతే నేను చెవటని, బుర్రలేని వాడిని అని అందరి ముందు ఒప్పుకుంటాను అని విసురుగా అనేసి అలా మెట్ల మించి ఇంటికి బయలుదేరాడు సాయి ప్రసాద్. వెనుక నుంచి డాక్టర్ మూర్తి పిలుస్తున్నా అతను వినిపించుకునే స్థితిలో లేడు. ఏదో చిరాగ్గా, అసంతృప్తిగా ఉంది అతనికి. ఆ మరునాడు 3 గంటల వేళ రావుగారి ఇంట్లోంచి ఫోన్. ఆతల వైపు నుంచి రావుగారి కంఠం. ఆ రోజు మీరు వస్తారనుకున్నాను, రాలేదు. ఎందుకు అనుకున్నారు అని అడగాలనిపించింది. బలవంతాన ఆ మాటలని గొంతులోనే నొక్కుకున్నాడు. మాకు కావలసిన వారంతా వచ్చారు, మీరు మటుకు రాలేదు. మా కార్డు అందలేదా అడుగుతున్నారు ఆయన. ఆ కంఠంలో వేడుకోలు, అతి జాలికరమైన కంఠధ్వని. సాయి ప్రసాద్ సర్దుకున్నాడు. అందలేదండి. అందితే తప్పకుండా వచ్చేవాడిని. సారీ. పోనీ ఇప్పుడు రండి. డాక్టర్ గారికి కూడా ఫోన్ చేశాను. ఆయనకి మధ్యాహ్నం వీలు లేకపోయిందట, భోజనానికి రాలేదు. 4ంటికి వస్తానన్నారు. నేనా? ఆ అమ్మాయి చెప్పమంది. మీ ఇద్దరిని తప్పకుండా రమ్మనమని చెప్పమంది. ప్లీజ్, ఈ ఒక్కటే నేను చేయగల పని. దాని జ్ఞాపకార్థం మీరు కనీసం టిఫిన్ అన్నా తీసుకోవాలి. కాదనకండి బ్రతిమలాడుతున్నాడు. సాయి ప్రసాద్కి వెళ్ళాలని లేదు. నిన్న రాత్రి అతను ఒక నిశ్చయానికి వచ్చేశాడు. తను చేయవలసింది చేశాడు. ఇటు డాక్టర్ మూర్తికి లేదు, అటు రావుగారి కుటుంబానికి లేని అక్కర తనకెందుకు? శతకోటి అనాథల్లో రావి ఒకడు. అసంఖ్యాకమైన ఆడవాళ్లలో ఈ ఎలిజబెత్ ఒకతే. తనకెందుకు ఈ తలనొప్పి? హాయిగా క్లబ్కి వెళ్ళి పేకాడుకోక. ప్రయత్నిస్తాను అన్నాడు అయిష్టంగానే. ఆ ఫోన్ పెట్టేసిన మరుక్షణంలో మళ్ళీ ఫోన్ మోగింది. అటువైపు నుంచి డాక్టర్ మూర్తి 4ంటికి తను వచ్చి తీసుకెడతానని కూడా చెబుతున్నాడు. సాయి ప్రసాద్ అయిష్టంగానే ఒప్పుకున్నాడు. తను రావుగారింటికి ఎందుకెళ్ళాలి? చనిపోయిన సుందరమ్మ గారితో తనకి ముఖపరిచయం కూడా లేదు. ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కుటుంబ సభ్యులతో పరిచయం అయ్యింది. ఆ పరిచయం తనకి తృప్తిని ఇవ్వలేదు. మానవ నైజం గురించి తన అంచనాలు మళ్ళీ తప్పు అయినాయి. ఎందుకెళ్ళాలి? కానీ పట్టుదలగా ఉండలేకపోయాడు. డాక్టర్ మూర్తి వచ్చేటప్పటికి సిద్ధంగా ఉన్నాడు. వారిద్దరూ వెళ్లేటప్పటికీ రావుగారింట్లో పరాయి వాళ్ళు ఎవరూ లేరు. ఆవరణ చుట్టూ తడితడిగా, చిత్తడిగా ఉంది. బహుశా అన్నదానం ముమ్మరంగా సాగి ఉంటుంది. ముందు హాల్లో సోఫాల్లో రావుగారు, పంకజం కూర్చొని ఉన్నారు. ఆ పక్క మాధవి, ఆమె పక్క మరో స్త్రీ ఉన్నారు. బహుశా పెద్ద కోడలై ఉంటుంది. ఆ రోజు కారులోంచి దిగిన మధ్య వయస్కుడు పంకజం భర్త, ఇంకో 2 పురుషులు. అందులో మాధవి భర్త ఎవరై ఉంటారా అని కుతూహలంతో చూస్తున్నాడు సాయి ప్రసాద్. పంకజం అందర్నీ పరిచయం చేసింది. జిలేబీ, పులిహోర, ఉల్లిపాయ పకోడీలు ప్లేట్లో పెట్టి తీసుకొచ్చింది. వంట మనిషి. మా అమ్మకి ఇష్టమైన పలహారాలు, ఆమె జ్ఞాపకార్థం మీరు తినాలి, వద్దనకూడదు అంది. ప్లేటు ఖాళీ చేసేదాకా ఊరుకోలేదు.
ఈ మాటలు ఆ మాటలు మాట్లాడుతున్నారు అందరూ. వారంతా విషాదాన్ని మర్చిపోయి మామూలు మనుషుల్లో పడటానికి ప్రయత్నం చేస్తున్నారన్నది స్పష్టంగా కనిపిస్తూ ఉంది. టీ వచ్చింది. ఒక్కపడి తమలపాకులు కూడా వచ్చాయి. డాక్టర్ మూర్తి ఆకులు అలవాటు లేదని ఆకులు వేసుకోలేదు. ప్రసాద్ ఒక్కొక్క ఆకుకి ఈరెలు తీసి సున్నం రాస్తూ ఆలోచిస్తున్నాడు. మాధవి ముఖంలో పట్టుదల, ఉత్సాహం ఉరకలేస్తున్నది. ఆమె ఏ క్షణాన్నైనా చంద్రహారం విషయం ఎత్తవచ్చు. పంకజం మాధవికి అసలు విషయం చెప్పలేదన్నమాట. ఎందుకు? డ్రామాకి తమ కళ్ళ ముందే తెర ఎత్తబోతున్నారన్నమాట. దీనికి సూత్రధారులు ఎవరు? పంకజమా, మాధవ, రావుగారా? ఎవరు? అతని మెదడులో ప్రశ్నలు సుళ్ళు తిరుగుతున్నాయి. డాక్టర్ గారు, చంద్రహారం దొరికిందా? అడిగింది మాధవి. లేదు అన్నాడు డాక్టర్ మూర్తి. మీ నర్సు పారిపోయిందట కదా, పోలీస్ రిపోర్ట్ ఇమ్మన్నారా? ఈ ఇంట్లో అందరూ ఊరుకున్నా నేను మటుకు ఊరుకోను. అది మా అత్తగారి సొమ్ము. మా వస్తువు మాకు చెందాలి అంది దృఢంగా. ఒక్క క్షణం చుట్టూ నిశ్శబ్దం. ఎవరూ మాట్లాడలేదు. అందరూ ప్రేక్షకుల్లా చూస్తున్నారు. వదిన, చంద్రహారం ఎలిజబెత్ దొంగిలించిందని ఎలా చెబుతున్నావు? నువ్వు కళ్ళారా చూసావా? అడిగింది పంకజం. అది మీ అమ్మ ఒంటి మీద లేదుగా, ఆ రోజు నువ్వు చూశావు అంది మాధవి కోపంగా. నేనే కాదు, అందరం చూశాము. పోనీ ఇంట్లో వాళ్ళని ఎవరినైనా నువ్వు అడిగావా? ఏమని? ఎందుకు అడగాలి? చంద్రహారం ఏమైందని, ఎవరైనా తీశారా అని. చిచి, మనం ఎందుకు తీస్తాం? అలాంటప్పుడు ఆ నర్సు మటుకు ఎందుకు తీస్తుంది? తను మటుకు మనిషి కాదా? అది పరాయిది, దొంగది. పరాయి మనిషి అయినంత మాత్రాన దొంగ అని ఎలా చెబుతావు? ఎదురు సవాల్ చేస్తూ అడిగింది పంకజం. సాయి ప్రసాద్ అంతదాకా నిర్లక్ష్యంగా వింటున్నాడు ఈ సంభాషణని. పంకజం విసిరిన సవాల్తో అతనిలో ఉత్సాహం పుంజుకుని సోఫాలో నిటారుగా కూర్చున్నాడు. మిగతా అంతా నోరు మెదపకుండా వింటున్నారు ఈ వదిన మరదళ్ళ వాగ్యుద్ధాన్ని. మాధవి ఓడిపోదలుచుకోలేదు. నాకీ ఆర్గ్యుమెంట్లు అనవసరం. ఆ చంద్రహారం ఇక్కడికి రావాలి. ఎందుకని? మనది కాబట్టి. మనది అనకు, నాది అను. మా అమ్మ నగలు నావి. అది ఎవరి దగ్గర ఉండాలో వాళ్ళ దగ్గర ఉంది. ఇదిగో చంద్రహారం, చూశావుగా? అందరూ చూడండి. తృప్తి అయిందా? నీ దగ్గర ఉందా? ఏం, నేను దొంగతనం చేశానంటావా? అది కాదు, అది కాదు. ఆ రోజు నేను కంగారు పడుతుంటే ఎందుకు చెప్పలేదు? అడిగింది మాధవి. నువ్వు నన్ను అడిగావా? సరిగ్గా జ్ఞాపకం తెచ్చుకో. ఒక పక్క అమ్మ బాడీ అక్కడుంటే నీకు ఏమాత్రం ఆమె మీద గౌరవం ఉన్నా అంతా హడావిడి చేసేదానివి కాదు. నాన్నను ఎలా నిలదీశావో నేను చూస్తూనే ఉన్నాను. అప్పుడు ఎందుకు చెప్పలేదు? ఎందుకు చెప్పాలి? నువ్వు ఏదో ముఖ్యరాలునని నిర్ణయాలు తీసుకుంటున్నావుగా. అడిగిన విషయం నేను ఎందుకు చెప్పాలి? కావాలనే చెప్పలేదు. నన్ను అందరి ముందు ఫూల్ని చేశావు కదూ కావాలని. మాధవి కంఠం వణుకుతుంది. నేను కావాలని చేయలేదు. నువ్వే ముందుకు చొచ్చుకొచ్చావు. ఈ చంద్రహారం అమ్మ క్రితం రోజు రాత్రి మెళ్ళొంచి తీసి నాకు అప్పగించింది. నీకా? అడిగింది మాధవి. ఏం, నేను ఆవిడ కూతుర్ని కాదా? అయితే అది నా కోసం ఇవ్వలేదు. ఆవిడ ఒంటి మీద నగల కోసం మనం ఎంత హీనంగా కోట్లాడుకుంటామో అమ్మ ఊహించింది. నన్ను హీనమంటున్నావా? నాకెందుకు? నాకు కావలసినన్ని నగలున్నాయి. మరి ఈ చంద్రహారంలో నీకు భాగం ఉందంటున్నావుగా? అడిగింది పంకజం కవ్వింపుగా. మాధవి మొహం కందగడ్డలా చేసుకుని భర్త వంక చూస్తున్నది అర్థింపగా. అతను తల తిప్పుకున్నాడు. పంకజం పథకం కొద్ది కొద్దిగా ప్రసాద్కి బోధపడుతుంది. నాన్నకి ముందే చెప్పాను, మీకు కూడా చెబుతున్నాను. అమ్మ ఈ చంద్రహారం ఆ నర్సు ఎలిజబెత్కి ఇమ్మని నా చేతికి ఇచ్చింది. ఇది ఇన్నాళ్ళ నుంచి నా దగ్గర ఉంది అంది పంకజం. ప్రసాద్ ఆమె వంక అడ్మిరేషన్తో చూస్తున్నాడు. సమస్యను ఎంత తేలిగ్గా విడదీసింది. పంకజం చుట్టూ ఉన్న వారి ఉనికిని మర్చిపోయినట్లు చెబుతుంది. వదిన, సాటి మనిషి మీద నేరం మోపడం చాలా తేలిక. అది నిరూపించటానికి ఆధారాలు కావాలి. నువ్వు కళ్ళతో చూడటి వాటిని నమ్మకు. డాక్టర్ గారు, మా ఇంట్లో అందరి ముందు మీకు ఈ చంద్రహారం ఇచ్చేస్తున్నాను. అది ఎవరికి చెందాలని మా అమ్మ ఇచ్చిందో వారికి అందచేయండి. ఎలిజబెత్కి మా ఇంట్లో అందరి తరపున క్షమార్పణ చెప్పుకుంటున్నాను. ఆమె భయపడి ఊళ్ళోంచి పారిపోయిందని విన్నాను. వెనక్కి రప్పించండి. మా అమ్మకి ఆఖరి రోజుల్లో మేము ఎవరము చేయనంత సేవ చేసింది. దానికి ప్రతిఫలం దొంగ అన్న పేరు అంటగట్టాము. ఐఎమ్ సారీ. మీరు ప్రసాద్ గారు కలిసి చంద్రహారం ఆమెకు అందచేయండి. మిగతా నగలు, సామాను, వాటి గురించి మేము మామూలు మనుషుల్లాగానే దెబ్బలాడుకోవచ్చు అంది పంకజం.
తాము వచ్చిన పని అయిపోయిందని పంకజం అన్యాపదేశంగా చెబుతున్నది అన్నది ప్రసాద్కి అర్థమైంది. అతను లేచాడు. డాక్టర్ మూర్తి లేస్తుంటే చంద్రహారం ఉన్న కాగితం పొట్లం అందించింది పంకజం. ఈసారి అది తాచుపాములా అనిపించలేదు. సత్య శోధనలో మానవత్వంలోని మాణిక్య కాంతికి మచ్చుతునక అనిపించింది ఆ ఇద్దరికి. సమాప్తం. నేను వినిపించే ఆడియో నవల్స్ కథలు మీకు నచ్చినట్లయితే మరిన్ని కథల కోసం షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.